నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం ముందుగా తెలుసుకునేది బోనాల పండుగ. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులైతే రావడం జరిగింది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. ముందుగా చూసుకున్నట్టయితే గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత రేణుక ఎల్లమ్మ, తర్వాత ఉజ్జయిని, చివరిగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ రోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా భక్తులైతే ఇక్కడికి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారికి బంగారు బోనాలు, వెండి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చూసుకున్నట్టయితే ఇంకా పెద్ద ఎత్తున బోనాలు అయితే అమ్మవారికి సమర్పించడానికి పెద్ద లైన్లు కట్టి అమ్మవారి కోసం దర్శనానికి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చూసుకున్నట్టయితే కనుక పెద్ద పెద్ద బారికేడ్లు కట్టేసి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ప్రత్యేక లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల బందోబస్తు కూడా బాగా కనిపిస్తుంది. అంటే ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు అనేసి చెప్పొచ్చు. అంటే ఎక్కడైతే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి దగ్గర జోగినీలకు కావచ్చు, ఇటు భక్తులకి కావచ్చు, చాలా వరకు ఆటంకాలు ఏర్పడ్డాయి అనేసి చెప్పారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు క్యూ లైన్ లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించేలా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందడానికి అయితే చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది భక్తులైతే ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అమ్మవారికి దర్శనం ఎలా జరుగుతుంది, కనీసం ఎంత సమయం పడుతుంది అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేము వచ్చి 3 hours అవుతుంది మేడం. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే VIP సెక్షన్ అనేది తీసేయాలి ప్రభుత్వం. ఇంకోటి ప్రభుత్వంకి మనం సహకరించినట్టు అవుతుంది కానీ ప్రభుత్వం మాకు సహకరించినట్టు అవుతలేదు. ఇదొకటి. ఈ గత 3 years బ్యాక్ నుంచి చాలా ప్రభుత్వం మంచిగా ఉండే. ఈ 3 years రేవంత్ రెడ్డి అనేది వచ్చినప్పటి నుంచి చాలా ఘోరం ప్రభుత్వం అనేది చూస్తున్నాం మేడం. ఇంకోటి ఎస్పెషల్లీ ఈ VIP సెక్షన్ అనేది ప్రతి గుడిలో తీసేయాలి. ఇక్కడని కాదు, ఈ బోనాల పండుగ అని కాదు, ప్రతి ఏ ఫెస్టివల్ ఉన్నా కానీ ఈ VIP సెక్షన్ అనేది తీసేయాలి, రద్దు చేయాలి. ఇంకోటి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహంకాళి అమ్మవారి మరి బోనాలు సమర్పించడానికి చివరి ఆదివారం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా స్పందిస్తున్నారు, అమ్మవారి దర్శనానికి కనీసం ఎంత సమయం పడుతుంది? మాన్య ముఖ్యమంత్రి ఆస్తిక మతాభిలాషి రేవంత్ రెడ్డి గారు అన్ని దేవాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చాలా డబ్బు ఖర్చు పెట్టి సంప్రదాయాన్ని, శాస్త్రీయతను కాపాడే గురుతర బాధ్యత తీసుకున్నందుకు వారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. పిలిస్తే పలికే దైవంగా, అనుగ్రహించే దేవతగా, ఏ కోరికలనైనా కూడా తీర్చేటువంటి మహిమాన్విత మూర్తిగా మనందరికీ తెలుసు సింహవాహిని మహాకాళి అమ్మవారు. శ్రీమాత్రేణ అనేటువంటి నామాన్ని మనం ఉచ్చరించినట్టయితే మన ఈతి బాధలు దొరికే అవకాశం ఉంది. పోలీస్ శాఖ వారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి భక్తుడికి పరదేవత దర్శనం కలిగే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రభుత్వానికి నమస్కారం చేస్తూ నమస్కరిస్తూ సెలవు. ఏం పేరు? ఎక్కడి నుంచి వెళ్ళొచ్చా? శ్రీజ. ఇక్కడ నుంచే. ఇక్కడే అంటే ప్రతి ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతావా? ఈసారి ఎత్తావా? లేదు, ఎవ్రీ ఇయర్ ఎత్తుతాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎత్తబట్టి? మమ్మీ వాళ్ళు ఒక 20-15 years నుంచి ఎత్తుతున్నారు. నేను ఒక 3-4 years నుంచి ఎత్తుతున్నాను. అవునా? అసలు ఏం కోరుకున్నావు? కోరికలు అయితే నెరవేరినాయా మరి అమ్మవారికి బోనం ఎత్తావు? నెరవేరుతుంది. ఓకే. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఎలా అనిపిస్తుంది నీకు? ఈసారి అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేసినాం. మేము వచ్చినాక ఒక 1 hour తర్వాత మేము లోపలికి వచ్చినాం. ఎప్పుడు ఇట్లా ఉండదు, రాగానే బోనం లైన్ కదులుతుంది. ఈసారి అయితే చాలా లేట్ పంపించారు. ఎవరెవరో VIPలు వచ్చేయడం వల్ల మాకు ఆపేసినారు. బోనం లైన్ ఆపుతారా, వాళ్ళని ఆపుతారా అంతుంటే వాళ్ళకి ఒక పర్టికులర్గా టైమింగ్ పెట్టి VIP వాళ్ళని పంపిస్తే మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఇంతసేపు బోనం ఎత్తుకొని నించోలేము కదా. దాదాపు ఎంత టైం పడుతుంది మీకు? మేము ఆల్రెడీ వచ్చి 1 hour అయింది. 1 hour పైన అయింది. ఓకే. మరి ఇక్కడ పోలీస్ వాళ్ళ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? పోలీస్ వాళ్ళకు కూడా అర్థం అవుతలేదు ఏం అవుతుందో అని. వాళ్ళని అడిగితే మాకే తెలియదు అని చెప్తున్నారు. ముందు ఆపేసినారు, మాకేం తెలుసు అంటున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి అమ్మవారికి బోనాన్ని ఎత్తుతున్నారు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? అమ్మవారి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి అంటారు కదా, సో నెరవేరుతున్నాయి? నేను గత 3 years నుంచి చేస్తున్నాను. ప్రతిసారి బోనం ఇక్కడ చేస్తాను. 2 బోనాలు చేస్తాను, ఒకటి ఇంటి దగ్గర, ఒకటి ఇక్కడ. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు ఇక్కడ బోనం చేయడం ద్వారా. అమ్మవారు కోరికలు నెరవేరుస్తుంది. మరి 3 years నుంచి బోనాలు ఎత్తుతున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా జరిగాయా? బాగా జరిగాయి, కంఫర్టబుల్.
నార్మల్ గా ఎంత టైం పడుతుంది, ఈ రోజు ఎంత టైం పడుతుంది? 1 hour 2 hours లో అయిపోతుంది, మాక్సిమం 2 hours. సో ఈసారి గవర్నమెంట్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ మీకు కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయండి. పోలీస్ కానీ, వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారా? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, ఇక్కడే మాది లాల్ దర్వాజా. ఎవ్రీ ఇయర్ అయితే ఈ పాటికి దర్శనం అయిపోతుండే కానీ ఇప్పుడు గంట సేపు అయింది అయినా ఇంకా దర్శనం అవ్వలేదు. కొంచెం స్పెషల్ దర్శనాలు ఉంటే బాగుంటుండే బోనాల వాళ్ళకి. అయితే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశాము ఇక్కడ అనేసి వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి ఏర్పాట్లు ఏం లేవా? ఏమో బోనాల వాళ్ళకైతే ఇప్పటికీ మేము లెవెల్ 30కి వచ్చాము, 1 hour అయిపోయింది ఇప్పటికి, ఇంకా లైన్ అయితే మూవ్ అవ్వట్లేదు. నార్మల్ గా అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఎవ్రీ ఇయర్ అయితే ఒక ½ hour లో అయిపోతుండే, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour దాటిపోయింది, ఇంకా కదలట్లేదు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొందరనే అయిందా దర్శనం, ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది అంటే? లాస్ట్ ఇయర్ కూడా బాగానే అయింది కానీ ఈ ఇయరే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ ఇయర్ కొంచెం. మరి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నావు, ఎలాంటి కోరికలు కోరుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, సో జాబ్ రావాలి, అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాను. అంటే ప్రతి ఇయర్ మమ్మీ ఎత్తుతుందా, నువ్వే ఎత్తుతావా బోనం? ఎవ్రీ ఇయర్ మమ్మీ నేను ఎత్తుతా, మమ్మీ కూడా ఎత్తుతుంది. అలా ఏం లేదు. సో అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది నీకు? ఆ దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ నెరవేరాయి ఇప్పటివరకు? ఏ విష్ కోరినా కూడా ఇప్పటివరకు అంతా కూడా నెరవేరింది. అమ్మవారిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, లాల్ దర్వాజాలో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే భక్తులు బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఒక చిన్న పాప బోనం ఎత్తుకొని కనిపిస్తుంది. ఆ పాపతో మాట్లాడి అసలు ఏంటి బోనం ఎత్తుకుంటే ఎలా అనిపిస్తుంది అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రా, ఎలా ఉన్నా? బాగున్నా. ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నావా, ఇంత ముందు ఎత్తుకున్నావా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటావా ఇక్కడికి గుడికి? వస్తాను. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరుగుతుంది. అండ్ నువ్వే ఎత్తుకుంటావా, మమ్మీ కూడా ఎత్తుకుంటుందా బోనం? మమ్మీ కూడా ఎత్తుకుంటుంది. మమ్మీ కూడా ఎత్తుకుంటుందా, లేకుంటే నీకే ఇస్తుందా మమ్మీ? మమ్మీ ఎత్తుకుంటుంది. మమ్మీ ఎత్తుకుంటారా? అవునా? చూస్తుంటే మీరు కూడా మంచి ముత్తైదులా అమ్మవారిలా రెడీ అయిపోయి ఉన్నారు. ప్రతి ఇయర్ బోనం ఎత్తుకుంటారా? ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి ఇక్కడ ఏర్పాట్లు అయితే, అమ్మవారికి చాలా అంటే చాలా బాగుంటాయి. శుక్రవారం ఆరతి నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా బాగా అవుతుంది. మంచి ఘనంగా పూజలు జరిపిస్తారు, చాలా బాగుంటుంది. మరి ఎలాంటి పూజలు జరిపిస్తారు అమ్మవారికి? ఎలాంటి అభిషేకాలు ఉంటాయి ఇక్కడ? అభిషేకాలు అమ్మవారికి 10 రోజులు మొత్తం మరి శాకాంబరి. ఈసారి మీ పాపతో బోనం ఎత్తించారు, అసలు ఏం కోరుకున్నారో? అంతలా పెద్ద కోరికే కోరుకున్నట్టున్నారు. అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.